మల్కాజ్గిరిలో ఉన్నాం ప్రస్తుతం. భార్యని భర్త గన్తో చంపిన ఘటన మల్కాజ్గిరిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అదే ఇంటి దగ్గర ఉన్నాం. మనం చూసుకోవచ్చు, ఇప్పుడు ఇదే ఇంట్లో ఆ ఘటన జరిగింది. భార్యను తెల్లవారుజామున 4 గంటల సమయంలో భర్త 2 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఆ బకెట్ చూసుకోవచ్చు. ఆ బకెట్ వెనుకలనే రక్త మరకలు కనిపిస్తూ ఉన్నాయి. మనం చూసుకోవచ్చు. అంటే తెల్లవారుజామున ఆమె బయటకు వస్తుండగా కాల్చి చంపినట్లు మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంట్లో నుంచి ఇంతకుముందే కొన్ని చిన్న గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఆ గొడవల నేపథ్యంలోనే మాట్లాడుకుందామని చెప్పేసి ఇంటికి పిలిపించి ఈ ఘటన దారి తీసిందని చెప్తున్నారు. ఎందుకంటే మాట్లాడుకుందామని ఇంటికి పిలిపించిన తర్వాత ఎలాంటి వేధింపులకు గురైతే కనుక భార్య బయటకు వెళ్ళే పరిస్థితి అనేది మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బయటకు వచ్చే ప్రాంతంలో ఇప్పుడు ఇల్లు ఆల్రెడీ ఇంతకుముందు భార్యాభర్తల మధ్యలోనే ఇంతకుముందు కొన్ని గొడవలు జరిగినాయని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. అదే గొడవల విషయంలో మాట్లాడుకుందామని చెప్పేసి సర్దుమానుకుందామని చెప్పేసి పిలిపించిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు మనం చూసుకోవచ్చు. ఆ బకెట్ వెనుక రక్త మరకలు కనపడుతున్నాయి. ఆ ఇల్లు తాళం వేసి ఉంది ఇప్పుడు. అంటే ఘటన జరిగిన తర్వాత ఈ తల్లి కూడా ఈ అరుణ్కి సంబంధించిన నిందితులు ఎవరైతే ఉన్నారో కాల్చి చంపిన తల్లి కూడా ఈ పక్కనే ఉంటుంది, పక్కింట్లోనే ఉండేది. ఈ ఘటన జరిగిన తర్వాత అంటే ఇప్పుడు ఈ కాల్చి చంపిన తర్వాత అరుణ్ ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నాడు, పారిపోయిందని చెప్పేసి వెళ్తుంది. అంటే ఈ గన్ను సౌండ్ వినిపించిన తల్లి హఠాత్తున లేచి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళనైతే పిలిపించి ఈ ఘటనను ఇక్కడ ఘటన స్థలానికి పిలిపించడం అయితే జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చనిపోయినటువంటి భార్య ఎవరైతే ఉన్నారో అరుణ్ భార్యని గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే అరుణ్ అనే వ్యక్తికి ఆల్రెడీ ఇంతకుముందే పెళ్ళయింది. అంటే గత 30 సంవత్సరాల ముందే పెళ్ళయింది. ఇప్పుడు ఎవరైతే చనిపోయిన భార్య ఉందో ఆ భార్యకు సంబంధించిన సొంత అక్కడనే ఆల్రెడీ ఇంతకుముందు పెళ్లి చేసుకున్నారు అరుణ్ అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో గొడవల కారణం వల్లనే ఇప్పుడు దీనికి ఈ అరుణ్కి దూరంగా ఉంటుందని చెప్పేసి తల్లి చెప్తున్నాడు. దూరంగా ఉన్న నేపథ్యంలో మళ్ళీ సెకండ్ మ్యారేజ్ కూడా ఫస్ట్ భార్య ఎవరైతే ఉంటారో వాళ్ళ చెల్లెని 5 ఏళ్ల క్రితం అయితే పెళ్లి చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. అంటే అరుణ్కి ఇప్పుడు ఎవరైతే నిందితుడు ఉన్నారో భార్యని చంపి పరారీలో ఉన్నటువంటి అరుణ్ కూడా ఇంతకుముందు గతంలో 3 నెలల క్రితమే ఆల్రెడీ అమర్పేటలో ఒక గన్ విషయంలో ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అయితే ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ భార్యను కూడా చంపిన దాంట్లో గన్నే ఉంది ప్రధానంగా. అంటే గన్తోనే షూట్ చేసిరు. ఈ గన్ను కూడా ఎక్కడి నుంచి వచ్చిందనేది కొంతమంది స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇంతకుముందు ఆల్రెడీ అదే గన్ విషయంలో అరెస్ట్ అయ్యింది. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ గన్ ఎక్కడికి నుంచి వచ్చింది అనేది ఇంకా తెలియాల్సిన అవసరం అవుతుంది. ఎందరు కొడుకులు? ఒక్కడేనయ్యా. ఒక్కడే? ఒక్క ఆయనకు ఒక్క కొడుకే, ఒక్క బిడ్డ చచ్చిపోయింది. ఆయన కూడా ఇప్పుడు పెద్ద భార్య ఉన్నది తల్లిగారింటి, వాళ్ళ చెల్లెనే ఇప్పుడు చచ్చిపోయినా. ఇప్పుడు ఫస్ట్ ఆమెకు సంతానం ఉంది, ఒక్కడే కొడుకున్నాడు. ఇప్పుడు సెకండ్ ఆమెకి ఏం లేదు. ఎక్కడ ఉంటారు ఇల్లు? భార్య వాళ్ళ ఇల్లు లోపట ఇంట్లో ఇగో గేట్ ఉందా, ఆ గేటు లోపట తాళం వేసుకొని పోయారు పోలీసు వాళ్ళు. కడుపు మీద వండబెట్టిపోయాడు. ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్ళు ఏమన్నా నచ్చి రెడ్డికి అలా ఇంట్లో భార్య ఇంట్లో రాలే, నా తనకి రాలే, నాకేం తెలియదు. మాట్లాడుతున్నానమ్మా. అంటే ఇంతకుముందు ఇప్పుడు పక్కనే ఉన్నావు కదా, నల్ల నీళ్ళకి ఇట్లా పోతే లోపల పట్టుకుంటుంటే మాట్లాడుతుంది. అంటే ఏం చెప్పకపో, ఇప్పుడు భార్య ఏమైనా చెప్పకపో, నీ కోడలు ఏమైనా చెప్తున్నా? ఏమి చెప్పకపోవు అయ్యా, ఏం చెప్పకపోవు. ఏమి లాస్ట్ ఎప్పుడు చూసినావు కోడలు? నేను మాట్లాడినా ఎప్పుడు? లాస్ట్ ఎప్పుడు మాట్లాడినావు? నిన్న పొద్దుమిక దాకా మంచిగానే ఉన్నారు వాళ్ళు మంచిగానే ఉన్నారు, నేను మంచిగానే వండుకున్నా అంతే. ఇక పొద్దుగాలనే అత్తమ్మ అని పిలిచింది, పోయే వరకల్లా చచ్చిపోయి ఉన్నది అంతే. ఇప్పుడు నువ్వు ఇంట్లోనే ఉంటావు? ఇంట్లో మనకి ఏం గొడవలు ఏమి వినిపించకపోయావు? ఏమన్నా గొడవలు పడ్డప్పుడు ఏం పోయిన వాళ్ళే నాకు. నీ కోడలు కూడా ఏం చెప్పకపోవు? నీకు ఏం చెప్పలే. ఎట్లా కొడుకు ఏం చేస్తాడు? ఏం పని చేస్తాడు? ఆయన ఫైనాన్సులు ఇచ్చుకుంటుండే, ఇప్పుడు ఏం చేస్తుండో తెలియదు నాకు. నిన్నెట్లా చూసుకుంటాడు? మంచిగా చూసుకుంటున్నాడు. ఇక నన్ను మంచిగా చూసుకుంటే అలాగే ఎందుకుంటా బిడ్డ. ఇక మంచిగా చూసుకోకుండా నేను కయ్యాలు పెట్టుకోలే ఆయనతోటి. నేను సంపాదించుకున్నది ఉన్నది తీసుకుంటూ ఇక పోయి చూసిన కల్లా పీనిగే ఉన్నది. ఇక ఏం తెలియదు. ఆయన లేడు. మీరు చూసినప్పుడు 2 దెబ్బలు వినబడ్డాయి నాకు అంతే. అనుకుంటురికిన పోయే వరకల్లా పీనిగే ఉన్నది. ఇక లేదు. అంటే ఇంతకుముందు ఏమైనా గొడవలు జరిగినాయి వీళ్ళు మధ్యలో? ఇక ఏమవుతుండే వాళ్ళకే ఎరక బిడ్డ, నాకు తెలియదు. ఆ గొడవలు ఆనికి దామకే ఎరక. ఆ గొడవలు ఏం గొడవలో ఏమైనాయో ఏం చెప్తాడు కదా బిడ్డ. మీరు ఎన్ని సంవత్సరాలు పిల్లలు ఏమైనా ఉన్నారా? పిల్లలు లేరు. 5 ఏళ్ళ పెళ్ళి అయ్యి 5 ఏళ్ళ పెళ్ళి. ఇప్పుడు
ఇప్పుడు ఎందరు అంటే ఇద్దరు అంటే రెండో పెళ్ళి ఇది ఈమె రెండవ పెళ్లి చెల్లెనే చేసుకున్నాడు. అంటే సొంత చెల్లెనే. ఆమె పెళ్ళి ఏమని తక్కువ 30 ఏళ్ళు అవుతుంది. పెద్ద ఆమె తల్లిగారి ఇంట్లో ఉంటుంది. అంటే విడిపోయి తర్వాత మళ్ళీ సెకండ్ పెళ్ళి. ఇక ఇడవలేదు ఏం లేదు, ఆమె ఆ తల్లిగారింటి కన్నా ఉంది, ఈమె ఈయనే ఉన్నది. అట్లా ఏ టైం జరిగిందా మీరు ఎప్పుడు చూసారు అంటే 4:30 కావచ్చు పిలిచినప్పుడు, అంతే తెల్లారుజాములా. పొద్దున ఇవాళ పొద్దుగాల. అన్న పొద్దున 4:20 సౌండ్ వస్తే అందరు బయటకు వచ్చిర్రు. వచ్చి చూసే వరకు బండి వేసుకొని పారిపోయాడు. మీరు ఇక్కడే ఉంటారా? నేను ఇక్కడ ఉన్నాను కానీ ఇగో వీళ్ళందరూ చూసిన వాళ్ళు ఫోన్ చేయగానే నేను కూడా వచ్చిన అప్పుడే వస్తే సార్ వాళ్ళు వచ్చే వరకు కూడా ఉన్నా, సిఐ సార్ వాళ్ళు వచ్చే వరకు అందరు వచ్చే వరకు ఉన్నా. చూస్తే పరిస్థితి ఇట్లా ఉంది. యాక్చువల్గా 3 months కిందనే ఇష్యూ అయింది, అమర్పేటలో కేసు అయింది. ప్రాబ్లం అంటే అరుణ్తో మీకు ఇంతకుముందు ఎట్లుంటున్నా మంచిగా మాట్లాడుతున్నా? మంచి పర్సనే అండి, ఇంతకుముందు మంచి పర్సనే. ఆయన బిహేవియర్ జస్ట్ మళ్ళీ ఇంట్లో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏందో మనకు తెలియదు. ఒక 6 months నుంచి అట్లా తయారైంది అంతే. ఇప్పుడు ఈయన కూడా గన్తోటి షూట్ చేసిందని చెప్తారు కదా, అంటే అసలు గన్ను ఎందుకు ఉన్నది అయినా ఎంత? ఆ గన్ను కోసమే 3 నెలల కింద అరెస్ట్ చేసింది. ఆ గన్ను దొరికిందని అరెస్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా వచ్చిందో తెలియదు.